విదేశీ విద్య ఇది కేవలం ఒక డిగ్రీ మాత్రమే కాదు, జీవితాన్ని మార్చే అద్భుతమైన అవకాశం. ప్రస్తుతం సుమారు 13 లక్షల మంది భారతీయ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా 79 దేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఇంతమంది విద్యార్థులు విదేశీ బాట పట్టడానికి కారణం ఏంటి? అసలు ఏ దేశం ఉత్తమం? ప్రాసెస్ ఏంటి? లెట్స్ స్టార్ట్. ముందుగా ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. అంతర్జాతీయ స్థాయి ఎక్స్పోజర్, అత్యాధునిక పరిశోధన సౌకర్యాలు మరియు విభిన్న సంస్కృతుల పరిచయం మీ ఆలోచన దృక్పథాన్ని మారుస్తాయి. ముఖ్యంగా కెరీర్ పరంగా చూస్తే గ్లోబల్ కంపెనీలు అంతర్జాతీయ అనుభవం ఉన్న అభ్యర్థులకే 60% ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమెరికా వంటి దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సగటు జీతం ఏడాది 90 లక్షల రూపాయల పైమాటే. ఇక టాప్ డెస్టినేషన్ విషయానికి వస్తే మొదటిది అమెరికా. రీసెర్చ్ మరియు స్టెమ్ కోర్సులకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్. రెండవది యూకే. ఇక్కడ చదువు పూర్తి చేశాక 2 ఏళ్ల పాటు గ్రాడ్యుయేట్ రూట్ వీసా ద్వారా అక్కడ పని చేసే అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చుతో చదవాలనుకునే వారికి కెనడా మరియు జర్మనీ అద్భుతమైన ఆప్షన్స్. ముఖ్యంగా జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజు దాదాపు 0. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మొదట మీకు నచ్చిన కోర్స్ మరియు దేశాన్ని ఎంచుకోండి. ఆపై ఐఎల్స్, టోఫెల్ లేదా జిఆర్ఈ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమవ్వండి. వీటితో పాటు మీ లక్ష్యాలను వివరించే ఎస్ఓపి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మరియు మీ ప్రతిభను చాటే ఎల్ఓఆర్, లెటర్స్ ఆఫ్ రికమెండేషన్ చాలా ముఖ్యం. సెప్టెంబర్ ఇంటేక్ కోసం ప్లాన్ చేసేవారు ఫిబ్రవరి కల్లా ఈ పరీక్షలు పూర్తి చేయాలి. అందరినీ వేధించే ప్రశ్న ఖర్చు. దేశాన్ని బట్టి ట్యూషన్ ఫీజులు మారుతుంటాయి. అయితే దీనికోసం స్కాలర్షిప్స్ మరియు ఎడ్యుకేషన్ లోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ గ్లోబల్ అడ్వాంటేజ్ వంటి పథకాలు 3 కోట్ల వరకు రుణం అందిస్తున్నాయి. వీసా ప్రాసెస్ కోసం కనీసం 3 నుండి 6 నెలల ముందే సిద్ధమవడం ఉత్తమం. సరైన ప్లానింగ్ ఉంటే మీ గ్లోబల్ డ్రీమ్ సాకారం చేసుకోవడం అసాధ్యమేమీ కాదు. ఆల్ ది బెస్ట్.